ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎక్స్క్యూజ్ మీ, ఏమండి? ఇటు రండి. రండి ఒకసారి. శారీస్ కావాలా? అవసరం లేదు. అలా స్టైల్ గా పిలిస్తే ఎవరు కొనరు మహా. రెండమ్మా రండి, నాణ్యమైన చీరలు సరసమైన ధరలకి, ఆలసించిన ఆశాభంగం, త్వరపడండి అని సీతలా పిలవాలి. అప్పుడే కొంటారు మహా. చిచి, ఆ దరిద్రపు గుట్టు లాంగ్వేజ్ నాకు రాదు. నా స్టైల్లోనే పిలుస్తాను. ఎవరో వస్తున్నారు మహా. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి ఇలా రండి. ఏంటి? శారీస్ తీసుకోండి. మీకెలా కనిపిస్తున్నా? నేను ఫుట్పాత్ మీద చీరలు కొనేదానిలా కనిపిస్తున్నానా? నా రేంజ్ ఇది కాదు. ఏంటర్చన, రోడ్డు మీద పోయే వాళ్ళు కూడా రేంజ్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడెవరు ఇలా రోడ్డు మీద కొనట్లేదు మహా. అందరూ షోరూంకెళ్ళో ఆన్లైన్లోనో కొంటున్నారు. మరి ఆ సీత ఎలా అమ్ముతోంది? చెప్పాను కదా మహా, అది మాటలు చెప్పి అమ్మేస్తుంటుంది. మనం గెలవాలంటే దానిలాగా మాటలు చెప్పి అమ్మాల్సిందే. చెప్పండి, ఆఫీసులో సీతకి చుక్కలు చూపించారా? పారిపోయిందా? లేదు మేడం, సీతే స్టాఫ్ అందరికి చుక్కలు చూపిస్తుంది. వాట్? అవును మేడం, మీరు సీతను షేక్ చేయమని చెప్పారు, కానీ సీత గారే ఆఫీస్కి సంబంధించిన అన్ని విషయాలు అడిగి మమ్మల్ని అల్లాడిస్తోంది. రామ్ సార్ కూడా షాక్ అయ్యారు. సీత గారు కాదు మేడం, సాయంత్రంలోపు మేమే పారిపోయేలా ఉన్నాం. ఉంటాను మేడం. సీతకి అన్ని తెలివితేటలేంటర్చన? సరిగ్గా ఇంగ్లీష్ రానిది బిజినెస్ లాంగ్వేజ్ ఎలా మాట్లాడింది? అది సీత మహా, దాన్ని తక్కువ అంచనా వెయ్యొద్దు. సూపర్ సక్సెస్ అత్తమ్మా. ప్లాను బంపర్ హిట్. అంతా ఓకే కదా సీత? డబుల్ ఓకే అత్తమ్మా. ఆఫీస్ మీటింగ్ లో మేనేజర్ నన్ను అడిగినవన్నీ ఫోన్లో మీకు వినిపించాను. మీరు చెప్పినవి నేను వాళ్ళని అడిగాను. అందరూ షాక్ అయ్యారు. నేను చెవిలో బ్లూటూత్ పెట్టుకుని ఫోన్లో మీరు చెప్పినవి విని నేను తిరిగి వాళ్లతో చెప్పడం రామ్మామతో సహా ఎవ్వరూ గమనించలేదు. ఫోన్లో మీరు నాకు చెప్పినవి నేను వాళ్ళకి చెప్పాను. అలా హెల్ప్ చేసినందుకు చాలా థాంక్స్ అత్తమ్మా. ఇందులో నేను చేసిందే ఉంది సీత, నువ్వు చెప్పిందే చేశాను. జైల్లో నువ్వు నన్ను కలిసి ఆఫీస్కి వెళ్తున్నాను, బిజినెస్ విషయాల గురించి సాయం చేయమని బ్లూటూత్లో మాట్లాడతానని చెప్పి వెళ్ళావు కదా. అత్తమ్మా, మీరు నాకు సాయం చేయాలి. ఏం సీత? నేను ఆఫీస్కి వెళ్ళాక బిజినెస్ విషయాలని నన్ను ఇబ్బంది పెడతారేమో. నేను సుశీల మేడం గారితో చెప్పి మీకు ఫోను ల్యాప్టాప్ అరేంజ్ చేస్తాను. ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేస్తాను. ఫోన్లో నిన్ను గైడ్ చేయాలి, అంతే కదా? అంతే అత్తమ్మా. నువ్వు చెప్పినట్టు సుశీల గారు నాకు ల్యాప్టాప్ ఫోన్ అరేంజ్ చేశారు. అలా నేను నీకు సాయం చేశాను. ఇక ముందు కూడా ఇలాగే హెల్ప్ చేయాలత్తమ్మా. తప్పకుండా సీత. ఇంతకీ రామ్కే డౌట్ రాలేదు కదా? లేదు, మామ అయోమయంలో ఉన్నాడు. సరే సీత, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఫోన్ చెయ్యి, నేను అందుబాటులో ఉంటాను. పర్లేదత్తమ్మా. సుశీల గారికి నేను థాంక్స్ చెప్పానని చెప్పండి. ఉంటాను. అలాగే. మే మేనకోడలు అనుకున్న పని పూర్తయిందా సుమతి గారు? అయిపోయిందండి.
మీ వల్లే అంతా సాధ్యమైంది. మేం అడిగినవి తెచ్చిపెట్టారు. మీలాంటి మంచివాళ్లకు సాయం చేయడం కన్నా సంతృప్తి ఏముంటుంది? సీత గెలవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ మీకు అవసరమైనప్పుడు అడగండి, ఇస్తాను. ఉమ్. ఇక్కడ అత్తమ్మ వలన నా గండం గడిచింది. అక్కడ మహాలక్ష్మి అత్తయ్య ఎన్ని తంటాలు పడుతుందో. ఇంక వెయిట్ చేయడం నా వల్ల కాదర్చన. బోర్ కొడుతోంది. శారీస్ అన్ని ప్యాక్ చేసి వ్యాన్లో పెట్టే, ఇంటికి వెళ్ళిపోదాం. ఏ మొహం పెట్టుకుని ఇంటికి వెళ్తాం మహా? ఇప్పటి వరకు మనం కనీసం ఒక్క చీరైనా అమ్మలేదు. కస్టమర్స్ ఎవరు రాలేదు, వచ్చిన చీరలు కొనలేదు. అది మన తప్ప? ఇక్కడికొచ్చే ముందు చీరలమ్మటం చాలా ఈజీ అని ఇంట్లో బిల్డప్ ఇచ్చొచ్చాం మహా. ఒక్క రూపాయి కూడా సంపాదించకుండా ఇప్పుడు ఉట్టి చేతులతో ఇంటికి వెళ్తే అందరికీ ఏం సమాధానం చెప్తాం? పైగా ఆ సీత ఆఫీస్ని ఒక ఊపు ఊపేసిందని మేనేజర్ ఫోన్ చేసి చెప్పాడు. ఈ రోజు అది ఇంట్లో హైలైట్ అయిపోతుంది మహా. నీకు చీరలమ్మటం రాదు అని అందరికీ అర్థమైపోతుంది. నువ్వు చులకనైపోతావు మహా. ఇల్లలగ్గానే పండగ కాదర్చన. ఒకరోజు ఆ సీత ఆఫీసులో ఏదేదో చేసేసిందని, మనం ఇక్కడ ఒక చీర కూడా అమ్మలేకపోయామని, అప్పుడే అది గెలిచినట్టు మనం ఓడిపోయినట్టు అనుకోవద్దు. రోజు ఇదే జరిగితే చివరికి అదే గెలుస్తుంది మహా. ఈ మహాని మరీ అంత తక్కువ అంచనా వెయ్యొద్దు. నేను ఒక ఛాలెంజ్ చేశానంటే అందులో చాలా ఉంటాయి. చివరికి గెలిచేది నేనే. సరే, ఇంతకీ ఈరోజు ఇంట్లో ఏం చెప్తావు? అందరు నేను ఎగతాళి చేస్తారు కదా. లేదు, ఈరోజు అందరూ నా గురించి గొప్పగా మాట్లాడుకునేటట్టు చేస్తాను. నేను ఇంట్లో ఇచ్చే జలక్కి అందరూ షాక్ అయిపోయి నన్ను పొగడ్తలతో ముంచేస్తారు. అంతగా ఏం చేయబోతున్నావు మహా? ఇంటికి వెళ్ళాక నువ్వే చూస్తావుగా. త్వరగా ప్యాక్ చేసి వ్యాన్లో పెట్టు, వెళ్దాం. అత్తమ్మ కేసు గురించి లాయర్ గారితో మాట్లాడాలి. ఒక్క నిమిషం. హలో. హలో లాయర్ గారు, నేను సీతను. చెప్పమ్మా. మా అత్తమ్మ విషయం ఏం చేశారు? కేసు ఫైల్ అంతా స్టడీ చేశానమ్మా. ఆవిడ్ని పక్కాగా ఇరికించారు. ఏ విధంగానూ ఆవిడ్ని బయటికి తీసుకురాలేము. అలా అనకండి సార్, ఏదో ఒకటి చేయండి. ఏం చేయాలన్నా ఆవిడ వైపు ఆధారాలు ఉండాలి కదమ్మా. DNA టెస్ట్ రిపోర్టు ఫేక్ అని తేల్చారు. మన దగ్గర ఇంక ఏ ఎవిడెన్సూ లేదు. అది కాదు, వేరే ఏదైనా దారుందేమో ఆలోచించండి. ఏ దారి లేదమ్మా. కేసు పెట్టిన వాళ్ళే విత్డ్రా చేసుకుంటే తప్ప ఆవిడ బయటికి రాలేదు. పోనీ బెయిల్ అయినా ట్రై చేయండి. అది కూడా కేసు పెట్టిన వాళ్ళ వల్లే అవుతుందమ్మా. వాళ్ళు మాత్రమే బెయిల్ ఇప్పించగలరు. అంతేనా లాయర్ గారు? సారీ అమ్మా, నేను నీకు ఏ విధంగానూ సాయం చేయలేకపోతున్నాను. ఉంటానమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.